వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం కాలుష్య కోరలో చిక్కుకుంటుంది. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ ను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ సాగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ ను ప్రశ్నించారు. శివనాయక్ కు సంబంధించిన వాహనమని డ్రైవర్ తెలిపాడు. హిమాయత్ సాగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నానని తెలిపారు. ఈ ఘటన డీజీఎం నరహరి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్నటువంటి గండిపేట జలాశయం కాలుష్య కూరల్లో చిక్కుకుంటుంది. అయితే ఆ సెప్టిక్ ట్యాంక్ల ద్వారా మలమూత్ర విసర్జన పదార్థాలు ఏవైతే ఉంటాయో అయితే ఆ వ్యర్థ పదార్థాలను జలాశయంలోకి వదులుతున్నట్టు అయితే అక్కడ సమాచారం వస్తుంది. సెప్టిక్ ట్యాంక్ ఆ డ్రైవర్ ను కూడా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించడం జరిగింది. మోయినాబాద్ మున్సిపాలిటీకి పరిధిలోకి వచ్చేటటువంటి ఈ యొక్క హిమాయత్ సాగర్ పక్కనే ఉండేటటువంటి గండిపేట జలాశయం కూడా అయితే వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నర్హారి అక్కడే చేరుకుని డ్రైవర్ ను ప్రశ్నించారు. అయితే శివనాయక్ కు సంబంధించిన వాహనం అని డ్రైవర్ తెలపడం జరిగింది. అయితే హిమాయత్ సాగర్ లోని ఆ గ్రామం నుంచి వ్యర్థ పదార్థాలను తీసుకుని వచ్చి వదులుతున్నారని చెప్పడం కూడా జరిగింది. ఈ ఘటన అయితే డీజీఎం నరహరి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ కూడా చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అయితే ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఈ జంట నగరాలకు ఆ వాటర్ ను అందిస్తుంటాయి. మంచినీటిని అందించేటటువంటి ఈ యొక్క జంట జలాశయాలను ఇప్పటికే కాలుష్యం కూరలో పడుతున్నాయంటూ కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఇలాంటి కొంతమంది దుర్మార్గులు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా మండిపడుతున్నారు. స్థానికులు చెప్పడం ద్వారానే జలమండలి అధికారులు అక్కడికి చేరుకుని ఆ యొక్క వ్యర్థ పదార్థాల ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.